మన జీవితంలో ఎటువైపు వెళ్ళాలి అనే మార్గాన్ని ఎంచుకునే ఆలోచన మనకి చదువుతో యూనివర్సిటీతో మొదలవుతుంది. కానీ ఆ గమ్యాన్ని ఎలా చేరుకోవాలని మనం స్వశక్తితోనే మనం నిర్ణయించుకోవాలి. మీరు కేవలం ఈ విశ్వవిద్యాలయం విద్యార్థులు మాత్రమే కాదు, మీరు మీ చల్లని మాట చాలు వచ్చే దగ్గు ఆగిపోతుంది. మీరు కేవలం విశ్వవిద్యాలయం విద్యార్థులు మాత్రమే కాదు, మీరు ఈ విశ్వవిద్యాలయం భవిష్యత్తు. మీరు ఇక్కడ గడిపే సంవత్సరాల్లో మీ జీవితంలో ముఖ్యమైన క్షణాలు, మీ ఆలోచనలు తీర్చిదిద్దే అద్భుతమైన క్షణాలు. దేశ భవిష్యత్తుకు మీరే నావికులు. మీ విలువల్ని నిర్మించే క్షణాలు, మీ దిశని నిర్ణయించే క్షణాలు ఇవి. విద్య అంటే పుస్తకాల్లో ఉన్న జ్ఞానం మాత్రమే కాదు, సమస్యల్ని ఎదుర్కోగలిగే ధైర్యం, సరైన నిర్ణయాలు తీసుకునే వివేకం, సమాజానికి ఉపయోగపడే బాధ్యత. సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్గా చేసి అపార్థైడ్ మీద యుద్ధమే చేసి కొన్ని దశాబ్దాలు చేసిన నెల్సన్ మండేలా గారి మాటల్ని ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను. ప్రపంచాన్ని మార్చగల అత్యంత శక్తివంతమైన ఆయుధం ఉందండి, అది విద్య. కాబట్టి మీ లక్ష్యం కేవలం ప్రతిభ కాదు, మీ ధ్యేయం సమాజ సేవ కూడా కావాలి. మీ జ్ఞానం మీకోసం మాత్రమే కాకుండా, మీ అరుపులు కేకలు అన్నీ కూడా, మీ ఉత్సాహం సమాజానికి దేశానికి ఉపయోగపడాలి. ఈరోజు ప్రపంచ స్థాయిలో భారతదేశం ఒక బలమైన దేశంగా నిలిచింది. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా, వికసిత్ భారత్ 2047 వంటి కార్యక్రమాలు భారతదేశాన్ని స్వయం సమృద్ధి వైపు తీసుకెళ్తా ఉన్నాయి. రాష్ట్రంలో కూడా ఎడ్యుకేషన్, ఎంపవర్మెంట్, యూత్, ఇన్నోవేషన్, ఆపర్చునిటీస్ అన్న ఆలోచనలతోటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అన్ని ముందుకెళ్తా ఉంది రాష్ట్రం. రాష్ట్రం పునర్నిర్మాణంలో యువతని భాగస్వామ్యం చేసే దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది. ఈ మార్పుని సాధించగలిగేవారు మన మధ్యలో నిలబడి ఉన్నవారు మీరే. మార్పు తీసుకొచ్చేది యువత మాత్రమే. దేశ భవిష్యత్తు, మన భవిష్యత్తుని పరిస్థితులు నిర్ణయించు, మన ఆలోచనలు నిర్ణయిస్తాయి, మీ విలువలు నిర్ణయిస్తాయి, మీ చర్యలు నిర్ణయిస్తాయి. మీ విజ్ఞానం, మీ ఆలోచనలు ఇవన్నీ కూడా ఒక పరిష్కార మార్గాలుగా రూపాంతరం చెందాలి. మీ కృషి సమాజానికి ఉపయోగపడే అర్థవంతమైన మార్పు కావాలి. యువర్ నాలెడ్జ్ మస్ట్ ట్రాన్స్లేట్ ఇంటూ ఇన్నోవేషన్, యువర్ ఐడియల్స్ ఇంటూ సొల్యూషన్స్, యువర్ ఎఫర్ట్స్ ఇంటూ మీనింగ్ఫుల్ చేంజ్ that will benefit our larger society and our country. Dream with conviction, work with dedication, lead with integrity. బలమైన నమ్మకంతో కలలు కనండి. కలలు కను నీ కలల్ని తొక్కుతూ నడుస్తున్న కాళ్ళని ఖండించే వరకు కలలు కనండి. డోంట్ స్టాప్ డ్రీమింగ్. అందుకని బలమైన కలలు కనండి. నిరంతర కృషితోటి మీరు ముందుకు సాగండి. నిబద్ధతతోటి మీరు నాయకత్వం వహించండి. ఈ ఒక్క 4 మాటలు చెప్పి నేను ముగిస్తాను. ఇది నేను పాలిటిక్స్కి నేను మెయిన్గా రావడానికి ఒకటి నన్ను తీసుకొచ్చింది, భావితరం. ఎందుకంటే
చరిత్ర చదువుకుంటున్నప్పుడల్లా చాలాసార్లు నేను భగత్ సింగ్ త్యాగం గురించి చెప్తా ఉంటాను. అతని ఫిలాసఫీ కానీ ఒక భగత్ సింగే కాదు, ఎవరో ఎంతోమంది మహానుభావులు చిన్న వయసులో చనిపోతే వాళ్ళ చావులు దేనికి వచ్చినాయి, ఎందుకు చనిపోయారు, ఏ త్యాగాల కోసం చనిపోయారు ఒకసారి చదివినప్పుడల్లా, ఉదాహరణకి ఫ్రీడమ్ ఎట్ మిడ్ నైట్ అనే పుస్తకం చదివితే ఎందుకు దేశ విభజన జరిగినప్పుడు ఎలా జరిగింది, ఎంతమంది చనిపోయారు, ఎన్ని లక్షల మంది చనిపోయారు, ఎన్ని కోట్ల మంది నిరాశ్రులయ్యారు, ఇవన్నీ చదువుతున్నప్పుడల్లా స్వార్థంగా బతకలేం నిజంగా గుండెలోకి తీసుకుంటే. చదివిన చదువు వృధా కాదు. ఇప్పుడు నేను యూనివర్సిటీలకి వెళ్ళలేదు, కానీ యూనివర్సిటీలకి వెళ్ళిన పిహెచ్డి విద్యార్థులా చదువుతాను నేను కూడా ఇప్పుడు రోజు. అంటే నేను ఏం నమ్ముతానంటే పాపులారిటీ ఉండొచ్చు, కానీ పుస్తకాలని చదివి ఆ జ్ఞానాన్ని అనుభవ రూపంలో తీసుకొచ్చి అది ఒక విజ్డమ్గా మారకపోతే మటుకు మనకి లోతుపాతులు అర్థం కావు. నాకు మంచిగా జరిగింది అనుకుంటా, నేను రెగ్యులర్ కన్వెన్షనల్ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల నాకు భయాలు లేవు. నేను అందుకనే చాలా బాధ్యతగా నేను ఒకటే అనుకున్నా, నా ఆఖరి శ్వాస వరకు భావితరాల కోసం నేను పనిచేయాలి. ఒక సినిమా చేసిన ఎందుకంటే నిన్న శృంగేరి మఠాధిపతి ఏదో స్పీచ్ చూస్తూ ఉన్నాను. నేను చూస్తూ ఉంటే ఆయన అన్నది, ఆయన మాటల్లోనే ఏ మనిషి కూడా సంపూర్ణమైన వ్యక్తిత్వం సంపూర్ణంగా ఉండడు, మనకు నచ్చేలా ఉండడు. అంటే కంప్లీట్ అంటే 100% గుడ్ అనే పదం ఎక్కడ ఉండదు ఏ వ్యక్తిలో కూడా. కొన్ని మంచి గుణాలు ఉంటాయి, కొన్ని మనకి నచ్చని గుణాలు ఉంటాయి. ఆయన అన్నది ఏంటంటే, కనిపించే మంచి గుణాన్ని శివుడిలాగా అర్ధచంద్రాకారంతో ఎలా నెత్తి మీద పెట్టుకుంటాడు చంద్రుణ్ణి, అలాగే కనిపించని హలాహలాన్ని ఎలాగా కంఠంలో దాచుకుంటాడు, అలాగే మీకు ఏ వ్యక్తిని కలిసినా వాళ్ళలో మంచిని తీసుకోండి, మంచిని బయటికి తెలియజేయండి. శివుడు అర్ధచంద్రాకారాన్ని ఎలా దర్శిస్తాడు శిరస్సు మీద, హలాహలాన్ని మటుకు లోపలే దాచుకోండి, చెడుని మటుకు దాన్ని హైలైట్ చేయొద్దని అది అని చెప్పింది. సో నేను తీసుకుంది, అందరూ నాకు నచ్చే మనుషులు ఉండరు, నచ్చే గుణాలు తీసుకుంటే నచ్చని గుణాలను వదిలేస్తాను. అలాగే మీరు భవిష్యత్తులో రేపొద్దున యూనివర్సిటీ నుంచి బయటికి వెళ్ళేటప్పుడు గో విత్ వన్ కమిట్మెంట్. మీకోసం ఇంతమంది ట్యాక్స్ పేయర్స్ మనీ, ఇది కొన్ని కోట్ల మంది ట్యాక్స్ పేయర్స్ మనీ, ఇది మనకి యూనివర్సిటీకి వెళ్తే ఈజీగా అన్నీ జరిగిపోతాయి అనుకుంటే మనం కట్టే ఫీజులు తక్కువైనా కానీ ప్రభుత్వం ఖర్చు పెట్టే చాలా ఎక్కువ. సో ఆ చదివిన చదువుకి మీరు ఎంతో కొంత దేశానికి కానీ సమాజానికి కానీ నిజంగా మీరు చేయగలిగితే రుణం అలాగే తీర్చుకోగలం. నాకు ఇంత అభిమానం ఇస్తే సినిమాల్లో నేను రుణం ఎలా తీర్చుకోగలిగానంటే, సమాజం భయంతో కూరుకుపోయి పిరికితనంతో అందరూ ముడుచుకుపోతే నేను వచ్చి నిలబడి ఇదే వైజాగ్లో దగ్గర నుంచి అన్ని రకాలు ఎందుకు నిలబడ్డానంటే, ఇది నా నేల, నా దేశం. నేను ఒకటే అనుకున్నా, నా చెల్లెళ్ళ భవిష్యత్తు ఇది, నా బిడ్డల భవిష్యత్తు ఇది అనుకున్నా, నా తమ్ముళ్ళ భవిష్యత్తు అనుకున్నా. ఓకే, నన్ను తిడతారు, ఇంకోటి చేస్తారు, కానీ గెలుస్తామో లేదో తెలీదు, ఓడిపోవచ్చు, ఓటమికే సిద్ధపడి నేను రాజకీయాల్లోకి వచ్చాను. అప్పుడే బలంగా పోటీ చేయగలను. మీరు అందరూ కూడా పొలిటికల్గా యూ హ్యావ్ టు హ్యావ్ ఎ సే. రేపొద్దున పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సరిగ్గా లేకపోతే తీసి అలాగ పక్కన పడేయండి, హాట్ పొటాటో లాగా. అంటే మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీ భవిష్యత్తు ఎవరు నచ్చలేకపోయినా యూ హ్యావ్ టు హ్యావ్ ఎ సే ఇన్ డే టు డే పొలిటికల్ అఫైర్స్. అది మీరు రాజకీయాల్లోకి రావక్కర్లేదు, కానీ యూ హ్యావ్ టు హ్యావ్ ఎ సే. మీరు అది కనుక అది చేయకపోతే మీరు చేతులు ముడుచుకొని ఎంతసేపు మన సోషల్ మీడియాలో మన యాక్టివిజం, mere యాక్టివిజం సరిపోదు. Sometimes universities should become should churn on good ideologies. I love you.
అంటే అలాగే మీరు ఐడియాలజీస్ని ఎంబ్రేస్ చేసుకునేటప్పుడు మీకు నచ్చిన వ్యక్తి నాలాంటోడు చెప్పినా కానీ, లేదా ఒక కార్ల్ మార్క్స్ చెప్పినా కానీ, ఏ గొప్ప ఐడియాలజీ మీరు చెప్పినా కానీ, యూ పుట్ ఇట్ టు టెస్ట్. మీ జీవితంలో మీరున్న ఈ పర్టికులర్ టైంకి ఇస్ ఇట్ అప్లికబుల్ ఆర్ నాట్. బ్లైండ్గా గుడ్డిగా ఏ ఐడియాలజీని నమ్మకండి. చెప్పేసి వెళ్ళిపోతారు వీళ్ళు. నేను ఎందుకు ఈ బాధ మీకే చెప్తున్నానంటే, 70ల్లో ఒక పర్టికులర్ ఐడియాలజీ పట్టుకొని, నేను 90స్లో ఒక పర్టికులర్ ఐడియాలజీ పట్టుకొని 80స్లో ఒక బ్యాలెన్స్ లేని ఐడియాలజీస్ని పెట్టుకుంటే ఏం జరుగుద్ది అంటే, ఎంతమంది ఆ మాటలు విని అడవుల్లోకి వెళ్ళి చచ్చిపోయారో నాకు నిజంగా బాధ కలిగింది. ఇట్స్ ఆల్ దే మేడ్ they have embraced one ideology which is not applicable. Practical results రావు. అందుకనే యూనివర్సిటీస్లో విద్యార్థులు నాయకులు ఉండొచ్చు, ఐడియాలజీస్ ఉండొచ్చు, పొలిటికల్ పార్టీ తాలూకు అఫిలియేటెడ్ గ్రూప్స్ ఉండొచ్చు. As each one of you make sure what ideology is it worth to be embraced. మీరు ముందు చూడాలి, ఒక తరం తర్వాత చూడాలి, 2 తరాల ముందు చూడాలి. సో మేక్ ష్యూర్ వాట్ ఐడియాలజీ యూర్ ఎంబ్రేసింగ్. యు ఎంబ్రేస్ అన్ ఐడియాలజీ విచ్ విల్ అప్హోల్డ్ ధర్మ. యు ఎంబ్రేస్ అన్ ఐడియాలజీ విచ్ హోల్డ్స్ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్. యు ఎంబ్రేస్ అన్ ఐడియాలజీ which will show gratitude to the nation.